అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రియమైన నేనులో 3వ ఎపిసోడ్కి చేసుకోబోతున్నాం. మరి ఈరోజు 3వ ఎపిసోడ్లో మనం ద మోస్ట్ సీనియర్ మాస్టర్ శ్రీదేవి మేడంని మనం కలుసుకోబోతున్నాం. శ్రీదేవి మేడం ఎన్నో సంవత్సరాలుగా మన సద్గురుస్ మూమెంట్లో వంశీ మాస్టర్తో ఉంటూ ఎంతో జ్ఞానాన్ని పొందారు. మరి వారు పొందిన జ్ఞానాన్ని ఇప్పటి వరకు ఎంతో మందికి పంచుతూ, డ్రీమ్స్ డీకోడింగ్ చేస్తూ, ఎంతో మందికి కౌన్సిలింగ్ చేస్తూ, ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు. మరి ఈరోజు ఆ మేడం యొక్క అనుభవాలను తెలుసుకుందాం. శ్రీదేవి మేడం, ప్లీజ్ వెల్కమ్ టు యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, అలాగే సద్గురు మూమెంట్ వంశీ సార్కి, నాకు ధ్యాన పరిచయం చేసింది వంశీ సారే, నా గురువు వంశీ సార్కి, అలాగే ఇక్కడ ఉన్న ఆత్మ బంధువులందరికీ నా నమస్కారాలండి, హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ మేడం. అన్మ్యూట్ చేసుకో సుజాత. శ్రీదేవి మేడం, మీరు ఆధ్యాత్మిక జ్ఞానంలోకి అంటే ఈ స్పిరిచువల్ మార్గంలోకి చిన్నప్పటి నుంచే వచ్చారా? అంటే మీరు ఎప్పుడు వచ్చారు? మీరు ఇందులోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని మీరు ఎలా డెవలప్ చేసుకున్నారు మాకు తెలియజేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. అంటే నాకు చిన్నప్పటి నుంచి భక్తి మార్గం అనేది ఉంది, ఆధ్యాత్మిక మార్గం కూడా ఉంది. ఎక్కువగా మౌనంగా ఉంటూ ఉండేదాన్ని చిన్నప్పటి నుంచే. అందుకని మా ఇంట్లో సరదాగా నువ్వు బుద్ధుడిలాగా ఉంటావు అని అంటూ ఉండేవాళ్ళు. అప్పుడు ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఏమనేవాళ్ళు అంటే, ఎందుకు ఎప్పుడు బుద్ధుడిలాగా ఉంటావు అని నీకు ఒక గుడి కట్టించాలి అన్నట్టుగా సరదాగా అంటూ ఉండేవాళ్ళు. కానీ నాకు చిన్నప్పటి నుంచే అంటే 6th క్లాసు 7th క్లాస్ ఆ టైంలోని మా ఇంటి దగ్గర బాల వికాస్ అని ఈ పుట్టపర్తి సాయిబాబా వాళ్ళది ఒకటి ఉండేది. ఆ బాల వికాస్ కి ఎందుకో నాకు తెలియదు, పిల్లలంతా ఆడుకుంటూ ఉంటారు శని ఆదివారాలైతే, నేనైతే మాత్రం అక్కడికి వెళ్ళేదాన్ని, ఆ బాల వికాస్ కి వెళ్ళేది. నాతోటి నా ఫ్రెండ్స్ ని, చిన్న పిల్లలందరినీ అక్కడికి తీసుకెళ్లేది. అందరం కలిసి అక్కడ ఏం చెప్తారు అంటే అన్ని చక్కగా ఈ పురాణాలు, కథలు, అసలు జ్ఞానం ఏంటి, ధర్మం ఏంటి, ఇలా చెప్తూ వచ్చేవాళ్ళు అనమాట. అందరేమో బాగా ఆడుకోవటానికి వెళ్తూ ఉంటే నేనేమో ఆ బాల వికాస్కి వెళ్ళేది. అక్కడ ఆ మాస్టర్స్ చెప్పేదంతా వింటూ, ఆ భజనలలో పాల్గొంటూ, అలా ఎప్పుడు మొదటిగా నాకు పుట్టపర్తి సాయిబాబా, ఆ బాబా ద్వారా నేను అలా అంటే ఆధ్యాత్మికం అనేది మొదలైంది. అలా మొదలైనప్పుడు కంటిన్యూషన్ గా అలా వెళ్తూ ఉండేదాన్ని. దాదాపు మ్యారేజ్ ముందు వరకు నేను పుట్టపర్తి సాయిబాబా క్లాసులకి అలా ఆ జ్ఞానం తీసుకోవటము, అలా ఆధ్యాత్మిక మార్గంలో ఉండేదాన్ని. ఈ ఇంట్లో కూడా ప్రతి ఒక్కటి యాక్టివేట్ అన్ని బాగుండేవి, నాకు అన్ని నేర్చుకుంటూ ఉండేదాన్ని. అలా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఏమైంది అంటే, అనుకోకుండా ఆ మాస్టర్సే వచ్చి మా ఇంటికి వచ్చి, ఇలా పుట్టపర్తికి వెళ్తున్నాము, మీ అమ్మాయిని కూడా తీసుకురండి అని, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు అనమాట, వెళ్ళి పంపించండి, మీతో పాటు తీసుకురండి అన్నారు. ఆ రోజు మా సిస్టర్ని పంపించాలి, కానీ వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసేవారికి సరే ఈ అమ్మాయికి బాబా అంటే ఇష్టం కదా అని చెప్పి మా అమ్మ నాన్న వాళ్ళతోటి నన్ను తీసుకెళ్లారు పుట్టపర్తికి. అలా వెళ్ళంగానే బాబా బర్త్డే అప్పుడు వేల కొలది చాలా మంది అక్కడ జనాలు ఉండేవాళ్ళు పుట్టపర్తిలో. మేము అందరూ వెళ్ళారు, అందరము ఏంటంటే అటు తప్పిపోయాము. నేను అప్పుడు 10th క్లాస్, అందరూ అటు తప్పిపోయారు. కానీ నేను మాత్రము నేరుగా బాబా దగ్గరికే వెళ్ళాలి అని అంటే, అంత జనంలో కూడా నాకు బాబా దగ్గరికి వెళ్ళే అవకాశము, బాబా ఎదురుగా అంటే ఒక 10 అడుగుల దూరంలోనే అనమాట, అంత వేల జనంలో కూడా బాబా ఎదురుగానే కూర్చుండే అవకాశము, బాబా సజ్జన సాంగత్యం అంటే ఆ క్లాసు ఏదైతే ఆ జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారో అక్కడే ఉండి తన్మయత్వంగా వింటూ ఉండేదాన్ని. అలా వింటూ ఉండేదాన్ని, అలా కనెక్ట్ అయ్యేదాన్ని పుట్టపర్తి సాయిబాబాతో, అలా కనెక్ట్ అయిపోయాను అనమాట. తర్వాత
ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గం మాత్రము చిన్నప్పటి నుంచే ఉంది అని ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఏమనుకునేదానంటే నేను భక్తిలో ఉన్నానేమోలే అనేది అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. అంటే చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక మార్గం అనేది నా లోపల ఉంది. ఆ క్లాసులు వినాలి, ఆ జ్ఞానం తెలుసుకోవాలి, అసలు ఏంటో తెలుసుకోవాలి, ఎందుకు అందరూ ఏడుస్తున్నారు, ఎందుకు అసూయలతో ఉంటున్నారు, వీటితో ఉంటున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే అక్కడ వాళ్ళ గురువుల దగ్గరే తెలుస్తుంది అని అనిపించేది. చిన్నప్పటి నుంచి అలా అనిపించేది. ఎప్పుడైతే అలా అనిపిస్తూ ఉంటుందో ఆ ప్రయాణంలోనే వెళ్తూ ఉండేదాన్ని. అలా తరువాత పుట్టపర్తి సాయిబాబాతో కనెక్టివిటీ అలా అయిపోయింది. తరువాత ఏమైంది అంటే షిరిడి సాయిబాబా కనెక్ట్ అయిపోయా. మళ్ళీ షిరిడి సాయిబాబా కనెక్ట్ అయిపోయి మళ్ళీ షిరిడి సాయిబాబా భజన్లు, సప్తాహాలని, ఏకాంలని అలా జరుపుతూ ఉండేవాళ్ళు. అలా వెళ్తూ ఉంటే ఒకరోజు అక్కడ బాబా టెంపుల్లో ఈ సప్తాహం జరిగిన తర్వాత ఒక ఆవిడ ఒక పాల ప్లేట్లో ఒక పాలు పోసుకొని ఆ పెద్ద పళ్ళెంలో నుంచి ఆ పాలు పోసుకొని ఆవిడ గుడి నుంచి నేరుగా మా ఇంటికి వచ్చింది. నేరుగా వచ్చి బాబా ఉన్నాడు దీంట్లో, బాబా ఉన్నాడు, చూడు చూడు అని అందరికి చూపిస్తూ ఉందన్నమాట. చాలా మందికి బాబా దర్శనమైంది. నాకు కూడా షిరిడి సాయిబాబా కాషాయ వస్త్రాలతో అలా బాబా దర్శనం అయిపోయింది. అలా దర్శనమైనప్పుడు అప్పుడు ఏమనిపించిందంటే నేనేమన్నా ఊహించుకున్నానా ఏంటి అని అనిపించేది. అంటే అలా దేవుడు దర్శనం అవటం ఏంటి అనేది అలా అనిపించేది. తర్వాత నాకు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా విగ్రహంలో నుంచి మళ్ళా అలానే తదేకంగా చూస్తుంటే బాబా విగ్రహంలో నుంచి మళ్ళీ ఇంకో బాబా బయటకు వచ్చి కనిపించాడనమాట. అలా కనిపిస్తూ ఉంటాడు. నేనేమితే ఏమి అడగను, కానీ లోపల మాత్రం అంతరాత్మలో ఏదో అడుగుతుంది. అందువల్లే అలా కనెక్ట్ అయిపోయి అలా బయటకు వచ్చాడు అని అప్పుడు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. అప్పుడు అర్థం కాల ఎందుకు ఇలా విగ్రహంలో నుంచి మళ్ళీ బాబా బయటకు వచ్చాడు, దర్శనమైంది అని హ్యాపీగా ఫీల్ అయిపోయేదాన్ని. కానీ ఇప్పుడు బాగా పూర్తిగా తెలుస్తుంది అనమాట దాని అంతరార్థం. ఎప్పుడైతే అలా షిరిడి సాయిబాబాతో కూడా కనెక్ట్ అయిపోయాను. ఇట్లా అంటే వన్ బై వన్ నాకు ఆధ్యాత్మిక గురువులు ఎలా కనెక్ట్ అయిపోయారో చెప్తానండి. ఇలా కనెక్ట్ అయిపోయినాక ఒకసారి తిరుమలకు వెళ్ళాము. తిరుమలకు వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే నేను తదేకంగా కూడా అలా దండం పెట్టుకోవటము, తదేకంగా పూజ చేయటము అలా కూడా ఉండదు. ఏదో అంత విపరీతమైన భక్తితో ఉన్నట్టు అలా కూడా ఉండదు. కాకపోతే వాళ్ళతో కనెక్ట్ అయినట్టుగా అనిపిస్తూ ఉండేది. అది చెయ్యాలి అనిపిస్తుంది, అందరిని పిలవాలి, అందరి చేత సజ్జన సాంగత్యం చేయించాలి, ఊరికే అందరినీ అలా బయట ఉండటం కాదు, వాళ్ళు సమయాన్ని వృధా చేసుకుంటున్నారు, వాళ్ళందరి చేత కూడా కొంచెం ఆ ఆధ్యాత్మిక మార్గంలో రప్పించాలి అనేది అప్పుడు ఉండేది. అది ఆధ్యాత్మిక మార్గం అని నాకు ఇప్పుడు పూర్తిగా తెలుసు. అప్పుడైతే నాకు అవన్నీ ఏం తెలియవు. ఇది ఆధ్యాత్మికము, ఇది ప్రాపంచికము అనేది ఏం తెలియదు అనమాట. అలాగా అందరితోటి మా ఇంట్లో తీసుకొచ్చి లలిత సహస్రనామాలు, ఈ విష్ణు సహస్రనామాలు, ఏయైనా భజనలు అలా చేపిస్తూ నేనైతే అంత తన్మయత్వంగా భగవంతుడితో తన్మయత్వంగా పొందినట్టు నాకు అనిపించదు. కానీ అందరినీ అలా తీసుకొని వచ్చి అలా వాళ్ళ చేత సజ్జన సాంగత్యంలో పాల్గొనాలి, వీళ్ళంతా హ్యాపీగా ఉండాలి అనే కోరిక ఉండేది ఫస్ట్ నుంచి. అట్లా ఆ ప్రయాణం అలా జరుగుతూ ఉండేది. ఆ తిరుమలకి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు విగ్రహం మొత్తం ఫేస్ వరకు కనిపించి ఆ ఫేస్ అంతా ఏమో విగ్రహం లాగా కనిపించింది. కళ్ళు మాత్రం మన సజీవంగా ఉన్న కళ్ళు లాగా కళ్ళు తెరిచి కళ్ళు రెప్పలు ఆర్పుతూ అలా నా వైపు అలా చూశాడనమాట. అప్పుడు నా అణువణువు ప్రతి అణువు యాక్టివేట్ అయిపోయింది. ఒక ఎలా ఉందంటే ఒక కరెంట్ షాక్ ఉంటే ఎలా ఉంటుందో అలా లోపల నుంచి తెలియని ఆనందం అనేది వచ్చింది. ఓహో వెంకటేశ్వర స్వామి అంటే ఇప్పుడు అర్థమవుతుంది, ఒక్కొక్కళ్ళు కనెక్ట్ అయిపోయారు అని ఇప్పుడు తెలుస్తుంది అనమాట. అప్పుడేం లేదు, అప్పుడు మాత్రం మామూలుగా ఆ అనుభవాన్ని ఒక ఎక్స్పీరియన్స్ లా తీసుకున్నాను, అప్పుడు వదిలేశాను. అలా వెంకటేశ్వర స్వామి అలా దర్శనం అయిపోయింది. ఒకసారి ఏం జరిగిందంటే
ఇక్కడ శ్రీశైలం మహానంది దగ్గర యాగంటి ఉంది క్షేత్రము. అక్కడ పైన తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో అక్కడ వెంకటేశ్వర స్వామి అలా ఉండేవాళ్ళు. నాకు అప్పుడు చాలా మోకాళ్ళ నొప్పులు ఉండి, అంటే ధ్యానానికి రాకముందు మోకాళ్ళ నొప్పులు ఉండి నేను పైకి ఎక్కలేక నన్ను వదిలేసి అందరూ పైకి వెళ్ళిపోయారు. చాలా మెట్లు ఉంటాయి అక్కడికి యాగంటికి. కానీ కింద ఉన్నప్పుడు నాకేం జరిగింది, వెంకటేశ్వర స్వామి ఎందుకు నువ్వు నడవలేవు, నేను తీసుకెళ్తారా అని ఆయన చెయ్యి పట్టుకొని నడిపించుకొని తీసుకువెళ్ళినట్టుగా ఒక్క 5 నిమిషాల్లోనే మెట్లన్నీ ఎక్కి వెళ్ళిపోయాను అన్నమాట. మా వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఇప్పుడు వరకు కిందే ఉంటివి ఎలా పైకి వచ్చావు అని ఆశ్చర్యపోయారు. అంత తొందరగా వెళ్ళిపోయాను. అసలు నొప్పి అంటే ఎట్టు మాయమైపోయిందో అర్థమైంది. అంటే ఆ కనెక్టివిటీ, వెంకటేశ్వర స్వామి కనెక్టివిటీ అనేది అక్కడ బాగా అనుభవం అయింది. అనుభవం అవుతూ నాకు అంటే ఆధ్యాత్మిక మార్గము అనేది మాస్టర్స్ తో కనెక్టివిటీ అవుతూ అంతరాత్మ ఇలా ఉంటుంది, ఈ ఈ జీవాత్మ ఇలా ఉంటుంది, లోపల ఇలా ఉంటుంది అనేది ఇప్పుడు సబ్జెక్ట్ ద్వారా అర్థమవుతుంది. అంటే ఇదంతా అంతకుముందు అనుభవం అయింది. కానీ ఎప్పుడైతే మన వంశీ సార్ ద్వారా సబ్జెక్ట్ వింటము, అన్ని తెలుసుకోవటము ఇవన్నీ వచ్చాయో, ఓహో ఇవన్నీ అయితే నా కనెక్టివిటీలో ఆల్రెడీ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు నడిపిస్తున్నారు, ఆధ్యాత్మిక ప్రయాణం వైపే నడిపిస్తున్నారు అని నాకు అప్పుడు అనిపించింది అనమాట. అలాగే ఒకసారి ఏం జరిగిందంటే, మా ఇంట్లో నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు 8th క్లాస్ అలా ఉన్నప్పుడు పైన పడుకొని ఉంటే ఆ మిద్ది పైన ఎలా ఉంది అంటే కళ్ళు మూసుకొని నిద్రపోయాను. నాకు చుట్టూ ఆకాశం అంతా విపరీతమైన, అంటే విష్ణు రూపం, ఇక్కడ కృష్ణుడిది మనము విశ్వరూప సందర్శనం అంటారు కదా, ఆ విశ్వరూప సందర్శనంలో అవన్నీ ఎలా కనిపిస్తాయో ఆ గోళాలు, ఖగోళాలు, నక్షత్రాలు రకరకాలన్నమాట, విపరీతమైన అన్ని కనిపించాయి ఆకాశంలో. భయం వేసి కళ్ళు తెరిచినా కూడా కనిపిస్తూనే ఉన్నాయి. ఆ కనిపించే వారికి అప్పుడు అంటే ఇప్పుడు అనిపిస్తుంది, విశ్వరూప సందర్శనం అంటే ఇదేనేమో, ఆ విశ్వం అంతా నేను చూశాను నా సోల్ ద్వారా అని అప్పుడు అనుభవం ఇప్పటికీ నాకు అర్థమవుతూ ఉంది. అప్పుడైతే భయపడిపోయాను అనమాట, ఏంటో తెలియదు, ఒక భయం వచ్చేసింది. అలాగా ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఎప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని కోరికలు తక్కువగా ఉండేవి. కానీ ఏదో నేర్చుకోవాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అందరినీ హ్యాపీగా ఉంచాలి, ఎందుకు ఊరికి బాధపడుతూ ఉంటారు, ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండొచ్చు కదా, ఎందుకు వీళ్ళు ఇట్లా ఉండట్లేదు బాబా అని నేను అలా కోరుకుంటూ ఉండేదాన్ని. అట్లా చిన్నప్పటి నుంచి అలా మొదలైంది ఆధ్యాత్మికం అనేది. ఇప్పుడు అర్థమవుతూ ఉంది. ఎప్పుడైతే సార్ని కలిచామో, ఈ జ్ఞానము ఇలా క్లాసుల రూపంలో అంతా వింటూ ఉన్నామో అలా మొదలైంది. ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఇది నా చిన్నప్పటి ఆధ్యాత్మిక ప్రయాణం. వండర్ఫుల్ మ్యామ్. అంటే అంత చైల్డ్హుడ్ లోనే మీరు అంత ఆధ్యాత్మికతను చూసారనమాట. సూపర్ మ్యామ్. సో మరి మీరు సద్గురుస్ మూమెంట్ కి మీరు ఎలా వచ్చారు? వంశీ సార్ మీకు ఎలా పరిచయం అయ్యారు? ఆయనే మీ గురువు గారని మీరు ఎప్పుడు భావించారు? సద్గురుస్ మూమెంట్ లోకి వచ్చిన తర్వాత మీ ప్రయాణం, అంటే సార్తో మీ ప్రయాణం ఎలా ఉందో మాకు కొంచెం వివరిస్తారా? ఓకే, చెప్పా కదా, నాకు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అందరినీ హ్యాపీగా ఉంచాలి, ఆనందంగా ఉంచాలి, ఎందుకు బాధపడుతున్నారు, దుఃఖం ఎందుకు, ఉన్న దాంట్లో తృప్తిగా జ్ఞానంతో ధర్మంతో ఉండొచ్చు కదా, ఎందుకు ఇలా ఉంటున్నారు అనే క్వశ్చన్ నా లోపల ఉంది కదా. అలా క్వశ్చన్ ఉంది. అలాగే దుఃఖం కూడా ఉంది నా లోపల. ఎందుకంటే నా గురించి నాకు దుఃఖం లేదు, ఎదుటి వాళ్ళ గురించి దుఃఖం ఉండేది. ఎప్పుడైతే నేను క్లాసులోనే చెప్పాను ఇంతకు ముందు, మా అన్నయ్య చనిపోయినప్పుడు నాకు చాలా విపరీతమైన బాధ వచ్చింది. అప్పుడు అసలు ఏంటిది చావటము, పుట్టటము, ఎందుకు ఈ ఏడుపులోకి వెళ్ళిపోవటం, ఎందుకు ఆనందంగా ఉండటం, కొంతకాలం ఆనందం కొంతకాలం దుఃఖము, ఇదేంటి అసలు భగవంతుడు ఎందుకు ఇలా పెడుతున్నాడు మనుషులకి అని ఆ క్వశ్చన్లు ఎప్పుడైతే నా లోపల స్టార్ట్ అయిపోయినాయో, నాకు వంశీ సారు ధ్యాన అన్నమయ్య ప్రాజెక్ట్ అని మా కనిగిరిలో పెట్టారు. అన్నమయ్య కీర్తనలు పాడుతూ ధ్యానం అనేది చేపించారు. అన్నమయ్య కీర్తనలు అంతరార్థం చెప్తూ వచ్చారు.
నేను కనెక్ట్ అయింది నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము అనే పాట ద్వారా, సార్ యొక్క వాయిస్, సార్ యొక్క ఆ సబ్జెక్ట్ చెప్పే విధానము, అలా ధ్యానంలో కూర్చోబెట్టంగానే ఒక 10 నిమిషాలకే నా అంతరంగంలో తేలికైపోయింది. చాలా చాలా తేలికైపోయింది. శరీరంలో చాలా చాలా తేలికైపోయింది. ఎంతో ఆనందం, అసలు ఏంటి విపరీతమైన ఆనందం వస్తుంది అని సార్ అలాగే తర్వాత 2 రోజులు ఇక్కడే ఉన్నారు, కనిగిరిలోనే ఉండి 3 రోజులు సార్ సబ్జెక్ట్ అందించి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే వెళ్ళిపోయాక అప్పటి నుంచి ఈయన గురువు నాకు, ఈయనతోటి నాకేదో ఆ జ్ఞానము అంతా తేలికైపోయింది, ఆత్మలో బాగుంది, శరీరంలో బాగుంది, అన్ని బాగున్నాయంటే ఇక్కడ ఈయన మళ్ళీ నా గురువు అని నాకు అప్పుడు అనిపించింది. అనిపించినాక అంటే ఎంతో మంది మనం వింటూ ఉంటాం, సబ్జెక్టులు వింటూ ఉంటాము, కానీ కనెక్ట్ ఎవరైతే అవుతారో వాళ్ళు మన గురువు అని మనకు అర్థమైపోద్ది అనమాట. అట్లా నాకు వన్స్ సార్ కనెక్ట్ అయిపోయారు. ఆ కనెక్ట్ అయిపోయినాక ఇక్కడ మా ఊర్లో చక్కగా ఇంటింటా ధ్యానం అయితేమి, మా ఇంట్లో ధ్యానం అయితేమి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ధ్యాన ప్రచారంలో అందరికీ అది అందచెయ్యాలి అనే ఉద్దేశంతో సార్ తోటి నా ప్రయాణం అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్ని నేనైతే వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఆయన ఆత్మజ్ఞానము తేలికగా అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యే విధంగా చక్కగా ఉంటుంది. అందుకని అప్పుడు సార్తో నాకు ఆ ధ్యాన పరిచయం, నాకు సార్దే ధ్యాన పరిచయం చేసింది కూడా. అలా సార్తో ధ్యాన పరిచయము, ఎప్పుడైతే ధ్యాన పరిచయం అయిపోయింది, ఇలా క్లాసెస్ బాగా అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు 3 నెలలకి 6 నెలలకి అలా ఎక్కువ వస్తూ ఉండేవాళ్ళు. సాయి ఏకాదశ సూత్రాలు, అన్నమయ్య కీర్తనకి, భగవద్గీతకి ఎన్నో క్లాసులు అద్భుతంగా జరుగుతూ ఉండేవి. ఇక్కడ వీణా మేడం ఉంది, వీణా మేడము, నేను ఇంకా లక్ష్మీ మేడం అని ముగ్గురు ఉండేవాళ్ళం. అప్పుడు ఇంకెవ్వరు లేరు. మా ముగ్గురుతోటే ఇక్కడ కనిగిరిలో ప్రయాణం అనేది ఈ ధ్యాన ప్రచారం అనేది జరిగింది. ఎప్పుడైతే ఆ ప్రచారం జరిగింది, నాకు వీణా మేడం కూడా బాగా కనెక్ట్ అయిపోయింది. మా ఇంటి ఎదురుగానే ఉంటుంది తను. ఇద్దరం కలిసి ఆ సజ్జన సాంగత్యం అనేది రోజు డిస్కస్ చేసుకునేవాళ్ళం. సార్ క్లాసులు చెప్తూ ఉంటే రోజు డిస్కస్ చేసుకునేవాళ్ళం అనమాట. అట్లా సార్ తోటి ప్రతి మాట అంతరార్థము అర్థమవుతూ వచ్చేదన్నమాట. అలాగే తపోవనము మొదటగా తీసుకున్నప్పుడు, ఆ స్థలం తీసుకున్నప్పుడు అక్కడ అది మొదలు పెడతారు అన్నప్పుడు దానిలో కూడా అంటే నేను ప్రతి దాంట్లో పెద్ద ఇన్వాల్వ్ అవ్వకపోయినా కానీ ప్రతి దాంట్లో నాది అంటూ సార్ తోటి ఉంది అనేది నాకు ప్రతి దాంట్లో ఉంది. ఎందుకు అంటే అంటే నా గురువు ఆయనే కదా. ఆయనతోటి హిమాలయాలకు వెళ్ళాము, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇలా టూర్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఒక అనుభవం వచ్చింది. అక్కడ ఒక అనుభవం చెప్తానండి. మహావతార్ బాబాజీ కేవ్స్ కి వెళ్ళేటప్పుడు కింద పైకి ఎక్కేటప్పుడు నేను వీణా మేడం అక్కడ నిల్చొని ఉన్నాము. అప్పుడు ఒక కుక్క మా చుట్టూ తిరుగుతూ ఉంది. అప్పుడు తర్వాత నాకేమనిపించిందంటే ఈ కుక్క రూపంలో వచ్చింది బాబాజీ, మహావతార్ బాబాజీ అని అనిపించింది. వీణా మేడం కూడా అదే అనింది. అంటే అవును, బాబాజీ వచ్చారు మన కోసము, కిందికి వచ్చారు అని చాలా అనిపించింది. ఇవన్నీ మనకి అంతరాత్మక అర్థమవుతాయి, భౌతికంగా అర్థం కాకపోయినా అంతరాత్మక అర్థమవుతాయి అన్నమాట. అట్లా అనిపించింది. తర్వాత తపోవనానికి ఎప్పుడైతే కనెక్ట్ అయిపోయామో తపోవనానికి కూడా వెళ్ళటము, అక్కడ వర్క్ షాపులకు కానివ్వండి, చిన్న చిన్న సేవ చేయటం కానీ ఎట్లయినా సరే ఆ తపోవనానికి కూడా కనెక్ట్ అయిపోయాము. సార్ మార్గం నుంచి మాత్రం తప్పుకోకుండా ఈ 15 ఏళ్ల నుంచి ప్రతిదీ అద్భుతంగా సద్గురు మూమెంట్ వల్ల ఇంత ఎదిగాను అని మాత్రం నాకు చాలా అనిపిస్తుంది మేడం. వావ్, సూపర్ మ్యామ్. నిజంగా బాబా కుక్క రూపంలో రావడం, దాన్ని మీరు కనిపెట్టడం అనేది నిజంగా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. వింటుంటే దాన్ని మేము ఫీల్ అవుతున్నట్లుగా ఉంది. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. సో మరి మీరు డ్రీమ్స్ కి ఏ విధంగా కనెక్ట్ అయినారు? మీరు అంటే ఆ డ్రీమ్స్ ని డీకోడ్ చేసుకుంటూ ఎలా నేర్చుకున్నారు? ఇప్పటి వరకు మీరు ఎంతో మందికి డ్రీమ్స్ డీకోడ్ చేస్తూ వస్తున్నారు. మరి వాటిల్లో మీ అనుభవాలు ఏంటి? మీ యొక్క అనుభవాలని మాకు షేర్ చేయండి మేడం. ఓకే. డ్రీమ్స్ మాత్రం
నేను కనెక్ట్ అయింది మొదటి సంవత్సరంలోనే కనెక్ట్ అయిపోయాను. అంటే అంతకు ముందు కళలు వచ్చినా అవి కళలు ఏంటోలే అని వదిలిపెట్టేవాళ్ళం. ధ్యానానికి ముందు కళలు వచ్చినా కానీ అవి ఏంటో వస్తున్నాయి పోతున్నాయి అని అప్పుడు వదిలిపెట్టేవాళ్ళం. కానీ ధ్యానంలోకి రాగానే నాకు పెయిన్ వచ్చినప్పుడు నేను సార్ని అడగంగానే సారు అలా నీ కర్మని నువ్వు చూసుకోరా, నీకు అర్థమవుతుంది అని అనగానే నా కర్మ నేను చూసుకున్నాను. ఎప్పుడైతే ఆ కర్మ చూసుకున్నానో వాళ్ళకి ఎప్పుడైతే క్షమాపణ అనేది చెప్పుకున్నానో ఆ కర్మ నుంచి బయటకు వచ్చేసాను. అలా కర్మలు చాలా చూసుకున్నాను. ఒక కాలు నొప్పికి అయితేమి, ఒక బ్లీడింగ్ సమస్యకి అయితేమి, ఒక నడుము నొప్పికి అయితేమి, ఇట్లా బాడీ పరంగా చాలా చాలా చూసుకున్నా అనమాట. ఆ చూసుకోగానే ఏమర్థమైంది అంటే, ఓహో మనం ఇప్పుడు ఈ బాధ అనుభవిస్తూ ఉన్నామంటే గత జన్మల్లో మనం పెట్టిందే కదా. ఆ కర్మ ఎప్పుడైతే అంటారు కదా, చిత్రగుప్తిని చిట్టాపద్దులు అని యమధర్మరాజు దగ్గర ఉంటాయి అవన్నీ అని మనకి పురాణాల్లో మాలో చెప్తూ ఉంటారు. అవి ఎప్పుడైతే మనం చూసుకొని వాటిని అంటే ఇప్పుడు రియల్ గా చూసుకుంటే ఏమవుద్దంటే మనకి హృదయంలో నుంచి పశ్చాత్తాపం వస్తుంది. ఊరిక క్షమించు అని అంటే మనకి పశ్చాత్తాపం అనేది అంతగా రాదు. కానీ ఎప్పుడైతే మనది మనం చేసిన కర్మ మనం చూసుకుంటే అప్పుడేమవుతుంది, హృదయంలో నుంచి అబ్బా ఇంత పని చేశానా, నేను ఇంత చిన్న నొప్పికే తట్టుకోలేకపోతుంటే వాళ్ళు ఎంత నొప్పి బరాయించుంటారు అని హృదయంలో నుంచి పశ్చాత్తాపం వస్తే అప్పుడు ఆ కర్మ నుంచి మనం బయటకు వచ్చేస్తాం అనమాట. అట్లా ఆ కర్మలు చాలా చూసుకున్నాను. అలాగే ఒకరోజు మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో పడుకొని ఉన్నప్పుడు నాకు లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరు, నరసింహస్వామి లక్ష్మీదేవి ఇద్దరు లక్ష్మీ నరసింహస్వామి వచ్చి అలా ఆ ఒళ్ళో నేను ఆ స్వామి ఒళ్ళో పడుకొని ఉన్నాను. పడుకొని ఉంటే ఇద్దరు కలిసి అలా నన్ను స్పర్శిస్తూ ఉన్నారు. అంటే మన తల్లి బిడ్డల్ని ఎలా స్పర్శిస్తూ ఇలా నిమురుతూ ఉంటుందో అలా నిమురుతూ ఉన్నారనమాట. ఎప్పుడైతే అలా నిమురుతూ ఉంటే నాకు ఒళ్ళంతా ఒక చల్లదనము, ఒక ప్రశాంతత, చెప్పలేని అనుభూతి వచ్చి అలా కళ్ళు తెచ్చేసేసారు. అప్పుడు ఆ రోజంతా అనుభూతి ఉంది. ఒక బ్రహ్మానంద స్థితిలోకి వెళ్ళిపోయా అనమాట. అందుకని నేను ఎక్కడికి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళినా నాకు ఆ స్వామితో కూడా కనెక్టివిటీ ఉంది అని అలా అనిపించేది. అంటే కళల్లో చూడండి, మనము ఆ దేవుళ్ళని అంటే ఆ మాస్టర్లని కనెక్ట్ అవ్వచ్చు, మన కర్మలని మన దుష్కర్మలకి కనెక్ట్ అవ్వచ్చు, మన లోపల ఉన్న గుణాలకి ఎలా సరి చేసుకోవాలో కనెక్ట్ అవ్వచ్చు. ఇది ఈ కళల ద్వారా చాలా చూసుకున్నాను. అలాగే వంశీ సారు ఎప్పుడైతే కళలు ఎలా డీకోడింగ్ చెయ్యాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అని మనకి కరోనా టైంలో ఫుల్ ఫ్రీడమ్ కదండి, ఇంట్లో హాయిగా కూర్చొని ఆ జూమ్ లోనే అద్భుతంగా డీకోడింగ్ జరిగింది. అప్పుడైతే డైలీ సారు రోజు మార్చి రోజైనా డైలీ 3 hours 2 hours ఎంత టైం స్పెండ్ చేసి ఆ కళలకి డిస్కస్ చేసి అంత వివరణగా ఇచ్చేవారనమాట. అలా ఆ కళల్ని డీకోడింగ్ చేయటం అనేది బాగా నేర్చుకున్నాం. స్టార్టింగ్ నుంచి బాగా నేర్చుకోవటం అనేది మాత్రం చాలా బాగా నేర్చుకున్నాం. అలా కళలకి బాగా కనెక్ట్ అయిపోయాము. ఎప్పుడైతే కనెక్ట్ అయిపోయామో నేర్చుకున్నది కొంత చిన్నది కానీ పెద్దది కానీ నేర్చుకున్నది వదిలిపెట్టకుండా అందరికి చెప్పటం కూడా మొదలైంది. అంటే కాంటాక్ట్ కాల్స్ తోటి, జూమ్ కాల్స్ తోటి అట్లా ప్రతి ఒక్కరికి ఆ కళల జ్ఞానం కూడా పంచడం అనేది మొదలైపోయింది. చాలా మంది ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు, చాలా మంది వేరే వాళ్ళు చెప్తూ ఉంటారు, అందరి కూడా వింటూ ఉంటా. ఇప్పుడు వీణా మేడం దగ్గర ఉంటుంది, తన దగ్గరికి వచ్చిన వాళ్ళందరి కూడా నాకు చెప్తూ ఉంటది, ఇద్దరం వింటూ ఉంటాము. అలాగే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అయితేమి అందరి వింటూ ఉంటే అప్పుడు ఇంకా నాలెడ్జి ఇన్ని కోణాల్లో ఇలా కళల్ని డిస్కస్ చేయొచ్చు, ఇలా కోణాల్లో మనం గమనించవచ్చు అనేది అప్పుడు బాగా అర్థమైపోయింది. అప్పటి నుంచి చేస్తూనే వచ్చాము. జూమ్ క్లాసులు మనకి సారు ఏదైతే ఇచ్చారో ఆ జూమ్ క్లాసుల్లో కూడా ఆ కళల్ని ఎలా డీకోడింగ్ చెయ్యాలి, ఎలా నేర్చుకోవాలి అనేది కూడా
వీలున్నంత వరకు అందరికి కూడా చెప్తూ ఉన్నాము. అలా చేస్తూ ఉన్నాను. ప్రస్తుతానికి జూమ్ లో అందరికి చేయించటము, కర్మధ్యానం చేయించటము, కర్మ విపాకం చేయించటము, వాళ్ళ కళలకి ఆన్సర్ చెప్పటము, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వటము, ఇలా చేస్తూ వస్తూ ఉన్నాను నా ప్రయాణం. ఓకే మ్యామ్, సూపర్. మీరు అంటే ఫస్ట్ ఇయర్ లోనే మీరు డ్రీమ్స్ లోకి అడుగు పెట్టేశారు. ఓకే మేడం. అయితే మీరు ఇప్పుడు వంశీ సార్ తో కలిసి హిమాలయ టూర్ కి వెళ్ళారు కదా, ఆ ట్రిప్ లో మీరు సార్ తో గానీ అక్కడ మిగిలిన ఎక్స్పీరియన్సెస్ గానీ అవన్నీ మాకు షేర్ చేస్తారా? సార్ తోటి ఇప్పటికి 2 హిమాలయాస్ కి వెళ్ళొచ్చాను నేను. కేదార్నాథ్, బద్రీనాథ్ అది 2011లోనే వెళ్ళొచ్చాము. మేము ఎప్పుడైతే వెళ్ళి వచ్చామో తర్వాత అదంతా కొట్టుకుపోవటం అదంతా జరిగింది. కానీ మాకు ముందే తెలిసిపోయింది దాని గురించి. మాకు అప్పుడు నందప్రసాద్ సార్ ఉన్నారు కదా, ఆయన అప్పుడు చెప్పారు ఇది తరువాత ఉండదు అని. అప్పుడు అర్థం కాల, ఎందుకన్నారో ఏమో అర్థం కాలేదు. కానీ మేము వెళ్ళిచ్చిన ఒక 6 నెలలకే అక్కడంతా ఈ వరదలతోటి కొట్టుకుపోవటము అనేది అక్కడ జరిగింది. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు అసలు భయం అనేది పోయింది. ముందు ఒక భయము ఏంటి, ఆ హిమాలయాల టూర్లు ఎలా ఉంటాయి, ఎన్నో వేల లోతులో ఉంటది. మనం పైకి వెళ్తూ ఉంటాము, ఎన్నో వేల అడుగుల లోతులో అది ఉంటది. మనం అలా తల పక్కకి పెట్టి చూసామంటే అసలు అంత భయంకరంగా ఉంటది. అలా ఉన్న ఆ ప్రదేశాలకి అక్కడ చాలా ఎక్స్పీరియన్స్ అండి. ఒకటి కాదు, చాలా ఎక్స్పీరియన్స్. అక్కడ ఆంజనేయ స్వామి కనెక్ట్ అయ్యి మమ్మల్ని సేవ్ చేసింది. అప్పుడు ఓబై సార్ వచ్చారు, వంశీ సారు, నందప్రసాద్ సారు, ఇలా పెద్ద పెద్ద సీనియర్ మాస్టర్స్ అందరూ వచ్చారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి బద్రీనాథ్ లో అక్కడ ఆ నారాయణ స్వామి టెంపుల్లో అక్కడ కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే నాకు ఈ పాము పడిగ మీద ఆ స్వామి నిల్చొని ఉండి నా ఒక దర్శనమైంది. కళ్ళు మూసుకొని అలా చేస్తూ ఉంటే ఆ దర్శనము మళ్ళీ నేను కళ్ళు తెరిచి మళ్ళీ ఇలా వచ్చినాక పక్కనే ఇంకో ప్లేస్ కి వెళ్ళంగానే అక్కడ ఫోటోలో అదే ఉంది సేమ్. నాకు వండర్ అనిపించింది అనమాట. అంటే నాకేదైతే దర్శనమైందో అది నేను చూడలా, తరువాత పోగానే అక్కడ సేమ్ అదే కనిపించింది. అలాగే ఇంకో ఎక్స్పీరియన్స్ అండి, మా ఊర్లో కొండ శివాలయం ఉంది. అది పైన కొండ అనమాట. ఆ కొండ మీదకి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ కొండ మీద కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఏమైంది అంటే ఆ కొండ కూడా రాయి కూడా ఒక స్పాంజీ లాగా మెత్తగా అయిపోయింది నాకు. అయిపోయినాక నేను కళ్ళు మూసుకున్నప్పుడు విపరీతమైన జ్వాలలు వస్తూ ఉన్నాయి. ఆ జ్వాలల్లో నుంచి అనేక రంగులు, అసలు ఆ రంగులు మనం కనిపెట్టలేము. అలాగా అనేక రంగులు కనిపించి లాస్ట్ కి నా లోపల నుంచి ఏమొచ్చింది అంటే, నేను చనిపోయినా పర్వాలేదు, నాకు భగవంతుడి దర్శనం కావాలి అని ఆ ధ్యానంలోనే ఆ ఎక్స్పీరియన్స్ లోనే అక్కడనే అనుకుంటూ ఉన్నా. ఎప్పుడైతే అలా అనుకుంటూ ఉన్నానో ఈ జ్వాలలన్నీ అలా మాయమైపోయి మొత్తం ఒక గోల్డ్ కలర్, మొత్తం ఒక టీవీ మీద గనక ఎలా వస్తుందో అంత గోల్డ్ కలర్ లో మొత్తం అలా ఆగిపోయి కాంతి రూపం అన్నమాట. ఇదే భగవంతుడు, ఇదే దేవుడు కాంతి రూపము అని నాకు అనిపించేసింది. ఆ రోజంతా కూడా 3 రోజుల పాటు అదే బ్రహ్మానంద స్థితిలో ఉండిపోయాను. ఏవైతే రంగులు అవి అన్ని మామూలుగా భౌతికంగా మనకు అర్థం కావు అని నేను అనుకున్నవి, నేను ఆ శివాలయము అంటే ఆ ధ్యానము అంతా అయిపోయినాక లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళాక అక్కడ ఒక పెద్ద క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్ లో హిమాలయాల్లో ఉన్న శివుడు, ఆ శివుడు ఎలా ఉన్నాడు అంటే ఈ రంగులు ఏవైతే నాకు కనిపించినాయో ఆ రంగులన్నిటితో పాటు అక్కడ ఆ క్యాలెండర్ లో అంత అద్భుతంగా కనిపించింది. అంటే నేను ముందు ఏదైతే చూసుకున్నానో అదంతా అక్కడ కనిపించింది. అప్పుడు అదొక వండర్ లాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్. అంటే కళల్లో అయితేమి, ధ్యానంలో అయితేమి, ఏదైనా సరే మనకి ఫ్యూచరు కనిపిస్తుంది, అలాగే గతము కనిపిస్తుంది, వర్తమానము కనిపిస్తుంది. ఇవన్నీ కనిపించే ఎంత ఏంటి అంటే మనము ఎప్పుడైతే మన ఆత్మతో ఆ పూర్ణాత్మతో కనెక్ట్ అయిపోతే అది అంతా మనకు అర్థమవుతుంది అనేది ఇప్పుడిప్పుడు ఇంకా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇవి అందరి ఎక్స్పీరియన్స్ ద్వారా అన్ని ద్వారా ఇంకా ఇంకా అర్థమవుతూ ఉంది.
చాలా చాలా అనుభవాలు అయితే చాలా ఉన్నాయి, చాలా కళలు ఉన్నాయి, చాలా ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. మ్యామ్ కానీ నిజంగా వంశీ మీరు సార్కి కనెక్ట్ అవ్వటం అనేది నా అదృష్టం అండి. ఓకే మ్యామ్, మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కళల ద్వారా అన్నారు కదా, ఏవైనా ఏదైనా ఒక డ్రీమ్ ని షేర్ చేసుకుంటారా? ఆ, కర్మధ్యానం అంటే కర్మధ్యానం చేసుకున్న తర్వాత ఒకరోజు వీణా మేడం వాళ్ళ ఇంటి దగ్గర అలా కూర్చొని ఉన్నాను. అప్పుడు నాకు బాగా బ్యాక్ పెయిన్ వచ్చింది, నడుము అంటే ఆ సీటు దగ్గర విపరీతమైన నొప్పి వచ్చింది, వస్తూ ఉంది. ఏంటి ఇది ఇంత పెయిన్ వస్తుంది అని చెప్పి నేను నైట్ కర్మధ్యానం చేసుకున్నాను. ఆ రోజు ఏమొచ్చిందంటే ఒక పెద్ద పాము మీద నేను, అంటే నా ఆకారం కాదు, ఎవరో అంటే గత జన్మది, అలా కూర్చొని ఆ పాముని సీటు తోటి ఇట్లా నలుపుతూ ఉన్నారు. అదొక్కటే విజన్ కనిపించింది. ఆ పాము లోపల అవి ఆ నరాలు ఏవైతే ఉంటాయో ఆ స్కిన్ అది అంతా, ఇప్పుడు మనము ఒక దాని మీద కూర్చొని ఇలా ఇలా అనుకుంటూ ఉంటే ఎలా ఆ లోపల ఉన్న స్పర్శ అన్ని ఎట్లా అర్థమవుతాయో, ఆ పాము మీద అవి అంతా లోపల ఆ అణువులు, ఆ బాధపడేది, ఆ స్పర్శ అదంతా అర్థమైపోయింది. అంత పెయిన్ ఇచ్చా అనమాట, దానికి ఊపిరాడకుండా అంత పెయిన్ ఇచ్చేసాను. అప్పుడు కళ్ళు తెరిచాక అమ్మో పాముని ఇంత నలిపేసి ఇంత దానికి బాధ పెట్టాను చూడు, దాని అణువులు కూడా అర్థమైపోతున్నాయి అని ఎప్పుడైతే నేను క్షమాపణ చెప్పుకున్నానో మరుసటి రోజు నుంచి నాకు ఆ నడుము నొప్పి అనేది పూర్తిగా పోయింది. చాలా బాగా ఉంది, ఎంత రిలీఫ్ వచ్చిందో. అలాగే మేము మహాకరుణ యాత్రకి వెళ్ళాము వంశీ సార్ తోటి. రీసెంట్ గా మహాకరుణ యాత్రకి వెళ్ళినప్పుడు ఈ లేహ్ లడక్కి పైకి వెళ్తూ ఉన్నాము. కరెక్ట్ గా మధ్యలో అంటే ఇంకా 1 అవర్ లో మనం అక్కడికి వెళ్తాము అనంగా ఆ బస్సు ఇంకా వెళ్ళలేక అక్కడ ఆపేసేసారు. అప్పటికే చాలా మంది సిక్ అయిపోయి ఉన్నారు. సార్ ఉన్నారు, మేడం ఉన్నారు, చాలా మంది ఫ్రెండ్స్ అంతా ఉన్నాం, చాలా మంది సిక్ అయిపోయారు. నాకైతే అస్సలు ఊపిరాడలేదు. అంటే దాదాపు 2 అవర్స్ 3 అవర్స్ పైనే అక్కడ ఆపేసేశారు. చుట్టూ మంచు కొండలు, ఆక్సిజన్ ఉండదు అస్సలు. ఎలా ఉంది అంటే ఇంకా అస్సలు ఊపిరాడలా, గాలి రాలా, కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి. చుట్టూ వీణా మేడం అందరూ కర్మవిపాకం చేసుకోండి అని సారు అందరూ చేపిస్తూ ఉన్నారు. మహదేవా ఏంటిది, ఇక్కడ నా ప్రాణాలు వదలటం నాకు ఇష్టం లేదు, నాకు ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి అని చెప్పి నేను ఇంకా సేవ చెయ్యాలి, ఇంకా ధర్మంలో ఇంకా జ్ఞానం తెలుసుకోవాలి, నేను ఇప్పుడు ఈ శరీరం వదిలిపెట్టడం ఇష్టం లేదు, ఒకవేళ ఏదైనా కర్మ ఉంటే నాకు పోస్ట్ పోన్ చేయండి, క్షమించండి అని మహాదేవ అని చెప్పి విపరీతంగా కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నా. చాలా ఆక్సిజన్, అసలు నేను అక్కడే చనిపోతాను అన్న ఫీలింగ్ పూర్తిగా వచ్చేసింది. అక్కడ సార్ అయితేమి, మేడం అయితేమి, వీణా వాళ్ళైతేమి, మిగతా వాళ్ళందరూ కర్మ విపాక ధ్యానం అందరం చేసుకున్నాము. ఎప్పుడైతే కర్మ విపాక ధ్యానం చేసుకున్నామో ఆ బస్సు డ్రైవరు ఇంకా లేదు మనం కిందికి వెళ్దాము, పైకి వెళ్ళి ఆ బాధపడే కన్నా కిందికి వెళ్దాము బస్సు అలా తిప్పారండి. ఎప్పుడైతే అలా బస్సు తిప్పంగానే నా లోపల నుంచి ఆక్సిజన్ మొదలైంది, మళ్ళీ చాలా హ్యాపీగా తేలిగ్గా ఉంది. అసలు కిందికి వెళ్ళినాక నన్ను హాస్పిటల్లో జాయిన్ చేయించాలి అని అనుకున్నారు వీళ్ళంతా, నేను అలానే అనుకున్నాం. కానీ బస్ తిప్పంగానే నా లోపల మొదలైపోయింది. అంటే ఆ కర్మ అనేది తీవ్రత అనేది తగ్గిపోయింది. అలాగ వచ్చింది. వచ్చిన తర్వాత నేను అసలు ఇది ఎందుకు నేను బాధపడ్డాను, ఈ కర్మ ఎందుకు వచ్చింది, చనిపోయే స్టేజ్ ఎందుకు వచ్చింది అని చెప్పి నేను మళ్ళీ కర్మధ్యానం చేసుకున్న తర్వాత నాకేం విజన్ వచ్చిందంటే, ఒక చిన్న బిడ్డ వాళ్ళ తల్లి ఆ గోడకేసి ఒత్తుతుంది ఆ బిడ్డని ఊపిరాడకుండా, అంత ఒత్తుతూ ఉందన్నమాట. ఆ ఒత్తుతూ ఉన్న విజన్ ఒకటి కనిపించింది. అప్పుడు నేను ఓహో ఆ పసిబిడ్డని అలా గోడకేసి ఊపిరాడకుండా ఒత్తింది నేనే, అందుకే నాకు ఇప్పుడు ఊపిరాడకుండా ఇలా ఇలా ఈ కర్మ అనేది ఇక్కడ వచ్చింది, ఇక్కడ నేను చనిపోవాల్సింది అనుకున్నాను. కానీ అక్కడ గత చైతన్యం అలా ఉంది,
కానీ ప్రస్తుత నా చైతన్యం ఏం చెప్తుందంటే ఇంకొక ఆవిడ పక్కన నిలబడి ఉండి, అంటే నా రూపం అనిపించలేదు, కానీ అక్కడ అనిపించింది, అమ్మ ఎందుకు అలా గోడకేసి ఒత్తుతావు, ఆ బిడ్డ ప్రాణాలు పోతాయి, వద్దమ్మా తీసే అని చెప్తూ ఉందన్నమాట. అప్పుడు అనిపించింది, ఓహో అంటే గత చైతన్యంలో గత కర్మ ఏమో చంపాలని చూసింది, కానీ ఇప్పటి చైతన్యంలో ఆ పశ్చాత్తాపం అనేది వచ్చి చంపొద్దమ్మా అని అక్కడికి వెళ్ళి ఆవిడ్ని అలా లాగుతూ ఉంది. అందువల్ల ఆ కర్మ నుంచి నేను బయటపడ్డాను అని నాకు ఆ విజన్ తర్వాత అర్థమైపోయింది. అలాగే ఈ కరోనా అప్పుడు నేను పత్రిసార్ని కలవాలి అని చెప్పి ఒక ఊరికి వెళ్ళాము. అక్కడ పత్రిసార్ తోటి అక్కడ అంతా వర్షంలోనే ధ్యానం చేసుకొని వచ్చాము. కానీ అప్పుడు ఫుల్ అంటే ఇంకా కరోనా బాగా దాని ఎఫెక్ట్ అనేది ఉండే మొదటి గడియేలప్పుడు అప్పుడు ఏం జరిగింది అంటే, ఇంటికి వచ్చిన మరుసటి రోజు నాకు ఫీవర్ వచ్చింది. తర్వాత పాజిటివ్ అని వచ్చింది. ఎప్పుడైతే పాజిటివ్ అని వచ్చిందో సార్ ఏం చేశారు అంటే, ఇదేంటి మనమంతా కర్మధ్యానం చేయిస్తున్నాము, అందరికీ కర్మ విపాకం చేయిస్తున్నాము, అయినా వీళ్ళందరికీ పాజిటివ్ వచ్చింది. అప్పుడు వేరే మేడంకి ఇంకా చాలా మందికి అలా కరోనా వస్తుంటే సార్ ఏం చేశారు అంటే, అక్కడ ప్రతిరోజు మార్నింగ్ కర్మ విపాక ధ్యానము అని చెప్పి మార్నింగ్ పూట 41 రోజులు ఆ కరోనా టైంలో పెట్టారు. అప్పుడు నాకు అనిపించింది, మాస్టర్స్ నా కోసం పెట్టారు అంటే అందరి కోసం ఉంటుంది, కానీ ఇది నా కోసం పెట్టారు అని నాకు ఆ భావం అక్కడ వచ్చేసిందండి. ఆ మరుసటి రోజు ఆ 4 రోజులు డైలీ ఇంకా 10 రోజులు నేను రూమ్ లోనే ఉండిపోయాను. కానీ ఏమి లేదు, ఒక్కరోజు ఫీవర్ వచ్చింది అంతే, ఇంకా అసలు ఏమీ లేదు, చాలా తేలిగ్గా చాలా హ్యాపీగా ఉన్నాను. అయినా కానీ ఎందుకు వచ్చింది నాకు పాజిటివ్ అని నేను క్వశ్చన్ వేసుకున్నప్పుడు అక్కడ నాకేం విజన్ వచ్చిందంటే, ఒక మతి స్థిమితం లేని వ్యక్తిని, ఆ వ్యక్తి నన్ను ఇష్టపడుతున్నాడు అంటే, ఆ వ్యక్తి ఇష్టపడుతూ నా వెంబడే తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి చాలా అందంగా ఉందన్నమాట. అందంగా ఉన్న ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ అతి స్థిమితం లేని వ్యక్తిని పక్కనే ఉన్న రాడ్ తీసుకొని అలా తల మీద కొట్టేసింది. అలా కొట్టేసినాక అప్పుడు ఏం జరిగింది, కొట్టేసింది, వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ తరువాత ఆ అమ్మాయి ఆ మతి స్థిమితం లేని వ్యక్తిని తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేయించి ఆ అబ్బాయికి బాగుంది అన్నాక ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అప్పుడు మళ్ళీ ఆ కర్మ ఏదైతే చూసుకున్నానో, అంటే ఆ మతి స్థిమితం లేని వ్యక్తిని నేను దాంతో అరాడుతో కొట్టి తను నన్ను వెంబడిస్తున్నాడు అని చెప్పి నేను చేసిన తప్పుకి క్షమాపణ అనేది చెప్పుకున్నాను. ఎప్పుడైతే ఆ క్షమాపణ చెప్పుకున్నా, నేను ఆ పాజిటివ్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను బయటకు వచ్చాను. ఆ 3వ రోజే నాకు అంటే నా రూమ్ లోనే ఒక నల్లటి వ్యక్తి చాలా స్మైల్ గా నా తట్టు చూస్తూ ఏం పర్లేదు నీకు తోడుగా ఉన్నాను అన్నట్టుగా నాకు అనిపించింది. నాకు అప్పుడు భావం ఏమనిపించిందంటే, మహాదేవుడినా నాతోటే నా రూమ్ లోనే తోడుగా ఉన్నాడు అని నాకు అప్పుడు అనిపించింది అనమాట. ఇలా ఈ కర్మ చూసుకున్నాను, అలా ఆ కర్మలు చూసుకున్నాను, బ్లీడింగ్ ప్రాబ్లం కి చూసుకున్నాను, కాలు నొప్పికి చూసుకున్నాను, మళ్ళీ నా గుణాలు కూడా చూసుకుంటున్నాను. నా గుణాలు ఎలా ఉన్నాయో కూడా చూసుకుంటున్నాను. ఒకరోజు మా ఇంట్లో పనమ్మాయిలు ఉన్నారు, ఇద్దరు ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక అమ్మాయి బీరువాలో నుంచి అవన్నీ తీసుకుంటూ ఉంటే అక్కడ నేనేం చేస్తూ ఉన్నాను, ఒకసారి అప్పుడు ఆ అమ్మాయితో అంటున్నా, అమ్మ కావాలంటే నన్ను అడగచ్చు కదా, అలా తీయటం తప్పు కదా అని ఆ అమ్మాయికి అక్కడ చెప్తూ ఉన్నానన్నమాట. అలా గైడ్ చేసేసా. ఇంకో కళలో మాత్రం పనమ్మాయిని వాళ్ళ అమ్మ తిడుతూ ఉంటే అప్పుడు ఎలా ఉన్నానంటే సైలెంట్ గా ఉన్నాను. సైలెంట్ గా ఉంటే అప్పుడు అనిపించింది, ఓహో ఇప్పుడేమో అలా గైడ్ చేశాను, ఇక్కడ మాత్రం ఆవిడ్ని గైడ్ చేయలేకపోయాను, అంటే నా ఆత్మలో ఇంకా గైడ్ చేసేది లేదా ఏంటి అని అప్పుడు మళ్ళీ గైడ్ చేయాలి, లోపల నుంచి నేను ఇలా గైడ్ చేయటం ఆ ఎరుకుతో ఉండాలి అని అలా చెప్పుకుంటూ వచ్చానన్నమాట. ఇలా విజన్స్, కర్మలు, కళలు, సార్తో ప్రయాణం
ఇలా జరుగుతూ వస్తూ ఉన్నాయి. అందరి అనుభవాలు షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఓకే మేడం, చాలా అద్భుతంగా ఉంది. మీరు ఆ బస్సులో పడిన ఇబ్బంది అదంతా వింటుంటే నిజంగా నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. అయితే మనకు వంశీ సార్ ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే కర్మ ధ్యానం, కర్మ విపాక ధ్యానం. దీనివల్ల మనం ఎన్నో ఫేస్ చేయాల్సిన వాటి నుంచి మనం బయటపడుతున్నాం. నిజంగా ఇది ఒక అద్భుతమైన వరం. మీ డ్రీమ్స్, మీ విజన్స్ ఇవన్నీ కూడా మాకైతే చాలా నాలెడ్జ్ ఇస్తున్నాయి. అయితే మీరు ఈ స్పిరిచువల్ జర్నీలో చాలా సంవత్సరాలుగా ఉంటున్నారు, ఎంతో మందికి కౌన్సిలర్ గా ఉంటున్నారు, ఎంతో మంది డ్రీమ్స్ డీకోడ్ చేస్తూ ఉన్నారు. అయితే మీరు మీ క్లయింట్స్ నుంచి ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న జ్ఞానం ఏంటో, మీ జ్ఞానం యొక్క వాళ్ళ నుంచి ఏం నేర్చుకున్నారు, అది మాకు కొంచెం షేర్ చేయగలరా? నిజంగా మాస్టర్స్ గిఫ్టేనండి ఇది. మనకి ఒక క్లయింట్స్ ని ఇస్తున్నారు. నేను అంటాను వీణా మేడంతో కూడా, అందరితో అంటూ ఉంటా, అసలు నాకేం తెలియదు కదా, నన్ను ఎందుకు ఇస్తుంటారు, నాకేమి ఇస్తుంటారు, నేనేం చెప్తాను, వింటూ ఉంటానులే అని అంటే మేడం అసలు ఒప్పుకోదు. లేదు లేదు, నువ్వెందుకు చేయలేవు, నువ్వు చేస్తావు, చెయ్యి అని బాగా మోటివేట్ కూడా చేస్తూ ఉంటుంది. సరే మోటివేట్ చేస్తున్నారు, ఓకే. ప్రకృతి ద్వారా కూడా మరి ఇస్తున్నారు కదా డ్రీమ్స్ డీకోడింగ్ లో. మరి మొదటిగానే సారు నన్ను ఎన్నుకున్నారు. అలాగే నాకు ఆ గ్రూపు కామాక్షి మెడిటేషన్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఇచ్చారు. ఆ గ్రూప్ లో ప్రతిరోజు ధ్యానం చేయించటము, సజ్జన సాంగత్యం చేయించటము, వాళ్ళ చేత వాళ్ళ యొక్క అనుభవాలు వింటూ వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవటం, వాళ్ళందరూ కూడా మళ్ళీ కళలు చూసుకోవటం, క్లాసెస్ చెప్పటము. వాళ్ళు అంటూ ఉంటారు, మేడం మీ వల్లనే మేము అసలు మాట్లాడలేము, అసలు చెప్పలేము అనుకున్న వాళ్ళని కూడా మేము ఆత్మస్థైర్యం అనేది మీ వల్లనే మాకు బాగా పెరుగుతుంది అని వాళ్ళంతా మనకి చెప్తూ ఉంటే నిజంగా సచ్చిదానందం అంటే అదే అనిపించింది. పోనీ మన వల్ల వాళ్ళు కూడా నేర్చుకొని వాళ్ళు ఈ కర్మ ధ్యానము, కర్మ విపాకం చేసుకొని ఆత్మజ్ఞానం అనేది పెంచుకుంటూ ఉన్నారు కళల ద్వారా అని అనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ అనుభవాలు కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ తర్వాత ఫోన్ చేసి చాలాసేపు అడుగుతూ ఉంటారు, ఏంటిది ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి ఎలా వీటి నుంచి దాటుకోగలము అన్నీ చెప్తూ ఉంటే నాకు తెలిసిన జ్ఞానం, సారిచ్చిన జ్ఞానం, భగవంతుడి ఇచ్చిన జ్ఞానం, ఏదైతే నా ఆత్మలో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు చాలా తేలికైపోతుంది మేడం. నిజంగా మీరు చెప్తూ ఉంటే అంటే నన్ను నేను తెలుసుకుంటున్నాము. ఇప్పటి వరకు బయట ప్రపంచం వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అనే ధ్యాసలోనే ఉంది. కానీ ఇదంతా నా కర్మానుసారమే వచ్చింది కదా, నేనెందుకు ఇలా, నేను నా డిజైన్ వేసుకొని వచ్చాను, నా ప్రణాళిక వేసుకొచ్చాను, ఇప్పుడు నేనెందుకు పక్క వాళ్ళ గురించి ఆలోచించటము అనేది వాళ్ళకి ఎప్పుడైతే అర్థమవుతుంది, అది అర్థమవుతూ ఉండి వాళ్ళు ఈ ప్రయాణంలో ఎంతో మంది అంటే డైవర్స్ కనుక పోయినోళ్ళు, అదే పిల్లలు చనిపోయి కరోనాతో ఒక మేడము, నేను కరోనాలో ఉన్నప్పుడే నాకు ఒక మేడం ద్వారా, శిరీష మేడం అని వాళ్ళ ఆవిడ ఫ్రెండ్ అనమాట, వాళ్ళ అబ్బాయి కరోనాతో చనిపోయాడు, ఒక అబ్బాయి లేడు. ఉన్న ఒక్క అబ్బాయి కరోనాతో చనిపోతే ఆవిడ విపరీతమైన దుఃఖంలో ఉంది. 9వ రోజే అనమాట. ఆవిడ నాకు కనెక్ట్ చేశారు. చూడండి ప్రకృతి, నేను ఆల్రెడీ కరోనాలో ఉంటే వేరే కరోనా పేషెంట్ ని నాకు అప్పచెప్పారు. ఆవిడ వచ్చి విపరీతమైన బాధలో ఉంటే నాకు తెలిసింది, నాకు తోచింది, అప్పుడు ఏం చెప్పానో కూడా నాకు తెలియదు. ఆ కౌన్సిలింగ్ ఇచ్చేసాను అరుణ మేడం అని చెప్పి. ఆవిడ తరువాత సార్కి కనెక్ట్ అయిపోయింది. చక్కగా ఇప్పుడు ఒక గ్రూప్ కూడా రన్ చేస్తుంది. అలాగే శిరీష అని ఆ అమ్మాయి ఇప్పుడు సద్గురు మూమెంట్ అంతా నడుపుతూ ఉంది. అక్కడ తపోవనం అంతా ఆ వర్క్ అంతా తను చేస్తూ ఉంది. ఏదైనా సరే అంటే నేను ఇచ్చాను, నా వల్లే వాళ్ళు తయారయ్యారని కాదు. కాకపోతే మనం చెప్పింది వాళ్ళు అర్థం చేసుకొని మనతో కనెక్ట్ అయిపోయి వాళ్ళు హ్యాపీనెస్ గా ఉంటున్నారు, వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో దిగారు అని చాలా చాలా ఆనందం వేస్తూ ఉంటుంది. ఎంతో మంది మాస్టర్లుగా చాలా మంది తయారైపోయారు మా గ్రూప్ లో. దాదాపు ఒక 30 మంది దాకా వాళ్ళు మాస్టర్ అంటే క్లాసెస్ చెప్పటం కానీ, కౌన్సిలింగ్ ఇవ్వటము, కర్మ విపాకం చేయించటము అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు.
నిజంగా వాళ్ళు ఫోన్ చేసి మేడం ఇలా ఉంది ఎలా ఉంటే ఏం చెయ్యాలి అని చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ అడుగుతూ ఉంటే, నేను చెప్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదంతా కూడా సార్ సబ్జెక్ట్స్ అన్ని వినటం ద్వారా నా ఎదుగుదల అనేది నాకు అర్థమవుతూ ఉంది. అంతకుముందు ఇంత లేదు కదా, కానీ ఇప్పుడు 10 మందికి తెలియచేయగలిగే ఆ ఎదుగుదల అనేది అర్థమవుతూ ఉంది. సూపర్ మేడం. మనం ఏ ప్రాబ్లం తోటైతే సఫర్ అయ్యి మనం అందులోంచి బయటకు వస్తామో అదే ప్రాబ్లం ఉన్న వాళ్ళు మన దగ్గరకు వస్తారు. అద్భుతంగా ఉంది మీ ఎక్స్పీరియన్సెస్. నిజంగానే మీరు అంటున్నట్టుగా సచ్చిదానందమే. ఎన్ని కోట్లు పెట్టినా దొరకని తృప్తి, ఆత్మానందం అంటారు. మన వల్ల ఒక్కరి సంతోషంగా ఉన్న, ఒక్కరి జీవితంలో వెలుగు నిండిన అది నిజంగా మనకి అద్భుతమైన ఆనందమే. చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి మేడం మీ ఎక్స్పీరియన్సెస్. అయితే ఇంకొక క్వశ్చన్, మీరు కర్మ సిద్ధాంతంపై మీ యొక్క అభిప్రాయం ఏంటో చెప్పగలరా? అంతకుముందు తెలియకపోవచ్చు కర్మ సిద్ధాంతము అంటే. అంతకుముందు అంటే ఊరిక సహజంగా అంటూ ఉంటాం, ఏ కర్మ చేశాను రా బాబో ఇది అనుభవిస్తున్నాను అని సహజంగా ప్రతి ఒక్కళ్ళ నోట్లో నుంచి అదే వస్తుంది. కానీ ఎప్పుడైతే అనుభవపూర్వకంగా మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో, ప్రతి చిన్న విషయము నా వాస్తవానికి నేనే సృష్టికర్తని, యద్భావం తద్భవతి, ఇవన్నీ అయితే వచ్చిన ఆ భగవద్గీతలో అయితేమి, మాస్టర్లు తెలియజేసింది అయితేమి, ఇవన్నీ ప్రతి దానికి నిజమైన అంతరార్థం ఉంది అనేది ఈ కర్మ ధ్యానము, కర్మ సిద్ధాంతము అనేది పూర్తిగా నమ్మగలిగే స్టేజ్ ఇప్పుడు వస్తూ ఉంది. ఎందుకంటే ఓన్ గా అనుభవం అవుతూ ఉంది. అనుభవం అవుతూ ఉంటే అది రియల్ గా మనకి అది తెలుస్తుంది కదా. అందువల్ల కర్మ సిద్ధాంతం అనేది పూర్తిగా ఉంది, ప్రతి పాయింట్ ఉంది. అందుకనే ఎవ్వరు కర్మ సిద్ధాంతాన్ని వదిలిపెట్టద్దు. కర్మ ధ్యానము, కర్మ విపాకము, కర్మ సిద్ధాంతము ఎవ్వరూ వదిలిపెట్టవద్దు. ఎస్ మేడం, థ్యాంక్ యూ. మంచి కర్మ సిద్ధాంతం మీద మీ అభిప్రాయం చక్కగా చెప్పారు. నిజంగానే ఈ కర్మ సిద్ధాంతం దీంట్లోకి వచ్చిన తర్వాత మనం చూసుకుంటున్న కర్మలు అయితే ఏంటి, మనం వాటిని విపాకం చేసుకోవడం వల్ల ఒక్కొక్కటి రిలీవ్ అవుతుంటే మనం చాలా ఏదో లైట్ వెయిట్ గా మన లైఫ్ అలా సాఫీగా సాగిపోతుంది. అంటే అర్థమవుతుంది మన జీవితం ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సో థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి వచ్చేసి, మీరు ఈ సద్గురు స్ట్రీమెంట్కి వచ్చిన దగ్గర నుంచి మీరు ఎన్నో అనుభవాలను పొందారు, ఎంతో జ్ఞానాన్ని, అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందారు. డ్రీమ్స్ ద్వారా డీకోడింగ్ చేస్తూ ఎంతో మందికి కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఫైనల్ గా మీరు మాకు ఇచ్చే సందేశం ఏంటి? ఫైనల్ గా సందేశము అంటే ఒకటే, ఏదైనా మనము ఈ భూమి మీదకి నేర్చుకోవటానికి వచ్చాము. ప్రతి ఒక్క అనుభవము పొందటానికే ఈ భూమి మీదకి వస్తూ ఉంటాము, పోతూ ఉంటాము. మరి ఈ భూమి మీదకి ఇప్పుడు ఈ జన్మ తీసుకున్నప్పుడు అసలు ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి, ఎందుకు పుట్టాను, ఏ మార్గంలో ఉన్నాను, ధర్మంలో ఉన్నానా, దేంట్లో ఉన్నాను అనేది ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు అంటే ఏ కర్మ చేస్తామో తిరిగి అదే అనుభవిస్తాము అన్నది కర్మ సిద్ధాంతము అయినప్పుడు, మనము గతంలో చేశాం, ఎన్నో దుష్కర్మలు చేశాము, కానీ ఇప్పుడు మళ్ళీ అయ్యే కర్మల్లో ఇరుక్కుపోకుండా ఎరుకుతో ఉండాలి. మళ్ళీ మళ్ళీ కూడా పడిపోతుంటాం కదా, మళ్ళీ పడిపోతూ ఉంటాము. విశ్వామిత్రుడు అంతటి వాడే ఆయన మళ్ళీ పడిపోయాడు, మళ్ళీ తపస్సాధన చేయాల్సి వచ్చింది, ఇవన్నీ అంటూ ఉంటారు. అందుకని కర్మ సిద్ధాంతం అనేది నువ్వు ఏ కర్మ చేస్తావో తిరిగి అది కంపల్సరీ అనుభవించాలి. కాబట్టి ఇప్పటి నుంచి అయినా, ఈ వర్తమానం నుంచి అయినా ప్రతి క్షణం ఎరుకుతో ఉంటూ మాటలతోటి, చేతలతోటి, మనస వాచ కర్మణ చేసే ప్రతి పనిని ధర్మంగా ఉండేటట్లుగా మనం గనుక ఆలోచించుకుంటూ, మన గుణాలని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ, లోపల నుంచి ఆ కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మన ఆత్మలో నుంచి వస్తాయి అన్నమాట. గతంలో అవి ఉన్నాయి కదా, అవన్నీ ఫీడ్ అయిపోయి ఉంటాయి కదా, అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాయి. అవి వచ్చే లోపలే మనం ఏం చేయాలి అంటే
వాటిని గమనించాలి ఎరుకుతోటి. లోపల ఇది వస్తుంది, ద్వేషం వస్తుంది, ఈర్ష్య వస్తుంది, అసూయ వస్తుంది అని గమనించేసి అది బయటికి రాకముందే మనము దాన్ని లోపలే డిలీట్ చేసుకోగలిగే శక్తిని మనం పెంచుకోవాలి. శివుడి గరళ కంఠం అంటారు కదా, ఇక్కడ ఆయన ఎలా అయితే దాచిపెట్టుకున్నాడో మనం కూడా ఫిల్టర్ ని అలా తయారు చేసుకోవాలి. ఆ ఫిల్టర్ ఎట్లా తయారవుతుంది అంటే మనం నిరంతరం ఈ ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ప్రబోధము, సరి అయిన గురువుని పట్టుకోవటము, ఆ గురువు మార్గంలో ఆ జ్ఞాన మార్గంతో ఉండటము, సమయాన్నంతా వృధా చేయకుండా ఈ సజ్జన సాంగత్యం తోటి ఇలాగా మనం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో సెల్ఫ్ చెకింగ్, మెయిన్ సెల్ఫ్ చెకింగ్. నేనేంటి, నా మాట ఎలా ఉంది, నా లోపల ఎలా ఉంది, నా బయట ఎలా ఉంటున్నాను, ప్రతి క్షణము మనం గమనించుకుంటూ మాట మీద ధ్యాసతో ఉంటూ ఎప్పుడైతే ఎరుకుతో ఉంటూ కర్మ సిద్ధాంతము అస్సలు వదిలిపెట్టకుండా, ఎందుకంటే ఏది చేస్తే అదే తిరిగి అనుభవించాలి, ఎందుకురా బాబు చక్కగా మంచిగా ఉంటే మనకి ఇంకా హ్యాపీగా ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయి, ఆ లోకాల్లో జ్ఞానం కూడా పొందాలి కదా, ఎప్పుడు ఈ భూమి మీదకే రావటం పోవటం కాదు అనేది కర్మ సిద్ధాంతం ద్వారా మనం నేర్చుకోవచ్చు అని నాకు అనిపించింది. ఓకే మేడం, చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. నిజంగా ఈ రోజు మీతో ఇంటర్వ్యూ తీసుకోవటం, ఈ జూమ్ మీటింగ్ కి మీరు రావటం మా అదృష్టం. ఎందుకంటే మీరు చాలా సీనియర్ మాస్టర్. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు వంశీ సార్ అడుగుజాడల్లో నడుస్తూ వెనకాలే ఉంటూ ఆయన ప్రతి కదలికను గమనిస్తూ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా మరి ఎంతో మంది క్లయింట్స్ కి కౌన్సిలింగ్ ఇస్తూ ఎంతో మంది దుఃఖం నుంచి బయటకు తీసుకొచ్చారు కర్మ ధ్యానం ద్వారా, కర్మ విపాకం ద్వారా. మీ చేత ఈ రోజు మేము ఈ ఇంటర్వ్యూ జరపడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకంటే మీ మంచి మనసు, మీరు చెప్పారు చైల్డ్హుడ్ లోనే మీరు మీ దుఃఖం కాకుండా ఇతరుల దుఃఖం గురించి ఆలోచించారు. అందరూ ఎందుకు ఇంత దుఃఖంగా ఉన్నారు, మీ మంచి మనసుకి కరెక్ట్ టైంకి ఆ వంశీ సార్ పరిచయం కావడం, అంటే మీకు దొరకడం కూడా కాన్సెప్ట్, మీరు ఏ క్వశ్చన్ కోసం వెతుకుతున్నారో అదే మీకు ఫస్ట్ టచ్ అయింది. నానాటి బతుకు నాటకం అంటే అక్కడే మీకు అర్థమైంది ఇదంతా నాటకం అని. అద్భుతమైన పరిచయం మీది వంశీ గురువు గారిది, మీ కలయిక అద్భుతంగా జరిగింది. నిజంగా వంశీ సార్ దొరకడం మనందరూ అదృష్టం. ఆయన మాటలు వింటుంటే, ఆయన జ్ఞానాన్ని వింటుంటే అసలు ఎంతో ఆనందంగా ఉంటది, కష్టాలన్నీ తీరిపోయినట్లుగా ఉంటది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని అందించి మా అందరి జ్ఞాన దాహాన్ని తీర్చారు. థ్యాంక్ యూ సో మచ్. అందుకే చిన్నప్పుడే బుద్ధుడు అన్నారంటే, ఓ ఈ ధ్యాన సాధనలోకి వెళ్ళాలి శ్వాస మీద ధ్యాసతో అని చిన్నప్పటి నుంచే నా ప్రణాళికలో ఉంది అని నాకు ఇప్పుడు అర్థమవుతూ ఉండేది. అలాగే సార్లో ప్రేమతత్వం చాలా ఉంటది, అది చూడగలిగాము. అంటే అందరినీ అదే ప్రేమతత్వంతో ఎలా ఉంచగలరా, అంత హ్యాపీగా ఉంచగలరా, అది మనం కూడా అలాగే ఉంచాలి, అందరితో ఆ ప్రేమతో ఉండాలి, ఆ కరుణతో ఉండాలి అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. సార్ చెప్తూ ఉంటారు, చీమ దగ్గర నుంచి అందరూ గురువులే మనకి, ఇక్కడ ప్రతి విశ్వంలో అందరూ గురువులే, ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది అని ఆ మాట మాత్రం నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటది. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, అలాగని ఎవ్వరు తక్కువ కాదు, అన్ని ఆత్మస్థితులు అంతేను, ఇంకేం లేదు. ప్రతి ఒక్కడు అంశాత్మ నుంచి పూర్ణాత్మగా మారాలి అంటే, మరి ఆ మానవుడి నుంచి మాధవుడిగా మారాలంటే మరి ఈ క్వాలిటీస్ అన్ని మనం తెచ్చుకోవాలి. కాబట్టి మనం ఈ భూమి మీదకి వస్తున్నాం పోతున్నాము అనేది అర్థమైపోయింది. నిజంగా సద్గురు మూమెంట్ లో ఉండటం చాలా గొప్ప వరము. అలాగే అందరి దగ్గర ఉంది, ఇక్కడ సృష్టిలో ప్రతి ఒక్కరి దగ్గర జ్ఞానం ఉంది, అందరి దగ్గర వినాలి. ఎక్కడ సత్యం ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకుందాం, మిగతా అన్ని వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అవన్నీ వదిలిపెట్టేద్దాం, సత్యాన్ని మాత్రమే తీసుకున్నాం, ఎక్కడికి వెళ్ళినా కానీ ధర్మాన్ని మాత్రమే తీసుకున్నాము అని నేర్చుకుంటూ ఉన్నాను. నిజంగా థ్యాంక్ యూ అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. మేమే మీకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి మేడం, ఎందుకంటే మీరు ఇప్పుడు ఫైనల్ గా మాకు ఇచ్చిన సందేశం నిత్యం ఎరుకతో ఉండాలి, సెల్ఫ్ చెక్ చేసుకోవాలి, తర్వాత ధర్మ మార్గంలో నడవాలి. మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ను బట్టి, మీ అనుభవాలను బట్టి మాకు ఇచ్చిన జ్ఞానాన్ని మేము తప్పకుండా ఎప్పుడు ఎరుకతో ఉంటాం, మమ్మల్ని సెల్ఫ్ చెక్ చేసుకుంటాం, మీరు చూపిన మార్గాన్ని మేము తప్పకుండా ఫాలో అవుతాం.
అంటే మీరు నిజంగానే లేడీ బుద్ధ, నిజంగానే మీకు ఎవరన్నారో బుద్ధుడు అనేసి నిజంగానే లేడీ బుద్ధ మీరు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. నిజంగా